హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీకు ఈజీగా టేస్టీగా త్వరగా రెడీ అయిపోయే ఒక ఎగ్ మసాలా కర్రీ చూపించబోతున్నాను. అండ్ దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఎప్పుడైనా ఏం చేయాలి అన్నప్పుడు ఇలా ఎగ్స్ ఉన్నప్పుడు మంచిగా మసాలా కర్రీ చేసుకొని తినచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ బాయిల్ చేసుకోండి. మేము ఇక్కడ ముగ్గురం ఉన్నాం కాబట్టి 5 బాయిల్ చేశాను. ఎగ్ కానీ బ్రౌన్ కానీ, మా హస్బెండ్ బ్రౌన్ ఎగ్స్ తెచ్చాడు, అవి బాయిల్ చేశాను అనమాట. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం కారం, పసుపు, ధనియాల పౌడర్, ఫస్ట్ ఎగ్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని సైడ్స్కి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది అప్పుడు. ఒక 2 మినిట్స్ అంతే, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. మరి అదే ప్యాన్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. తర్వాత టమాటా ఒక 3 కానీ 4 కానీ అలా, నేను ఇక్కడ 4 ఏమో వేసాను అనమాట. అవి బాగా ఉడికించాలి. చూస్తారు కదా, అలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఎగ్కి. టమాటా బాగా మగ్గిన తర్వాత ఇక్కడ బాగా మగ్గిపోయింది కదా. తర్వాత దీంట్లో కొంచెం కారం, పసుపు, ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ గరం మసాలా, చికెన్ మసాలా అది మీ ఇష్టము. నేనైతే ఇక్కడ వేయలేదన్నమాట. అది వేసుకున్నా కూడా టేస్ట్ బాగా వస్తుంది. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది బాగా మగ్గనివ్వాలన్నమాట, దగ్గరికి వచ్చేంత వరకు. చూసారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అండ్ వాటర్ కూడా మగ్గిపోతున్నాయి. అండ్ వాటర్ కొంచెం దగ్గర పడేంత వరకు టమాటా మగ్గించుకోవాలన్నమాట. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అండ్ అవి కూడా ఫ్రై చేసి కూడా పెట్టుకున్నాం కదా, అవి దాంట్లోకి వేసుకొని ఒక 5 మినిట్స్ అనమాట. ఒక 5 మినిట్స్ అలా మగ్గిస్తే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ కొత్తిమీర లేదనమాట, అందుకే యాడ్ చేయలేదు. కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.